దేవుని ప్రేమ అర్థం అవ్వకపోతే అండి, దేవుని ప్రేమ లైట్ తీసుకుంటాం. దేవుని ప్రేమ అర్థం కాకపోతే దేవుని ప్రేమకు అపనమ్మకస్తులుగా ఉంటాం. దేవుని ప్రేమ అర్థం కాకపోతే లోక ప్రేమల కొరకు ప్రాకులాడతాం. దేవుని ప్రేమ మన పట్ల ఎంత గొప్పదో మనం గుర్తించకపోతే ఈ లోక సంబంధమైన ప్రేమలు మనల్ని డిసప్పాయింట్ చేసినప్పుడు వెంటనే కృంగిపోతాం. ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి అనుకుంటాం. మధ్యకాలంలో దైవజనులకు దేవుడిచ్చిన ప్రేరేపణని బట్టి షార్ట్ ఫిలిమ్స్ పరిచర్య ప్రారంభించాం. కారణం ఏంటంటే, యవనస్తులు నేటి దినాల్లో ప్రతి చిన్నదానికి కృంగిపోయి వెంటనే సొల్యూషన్ ఆత్మహత్య అనుకుంటున్నారు. అవునా కాదా? ఆత్మహత్య చేసుకుంటే సింపుల్ సొల్యూషన్, ఈజీ సొల్యూషన్. ఈ డిసప్పాయింట్మెంట్స్ ఫేస్ చేయక్కర్లేదు, అవమానాలు ఫేస్ చేయక్కర్లేదు, నిందలు ఫేస్ చేయక్కర్లేదు, కష్టాలు ఉండవు, ఏముండవు. అన్నిటికీ ఒకటే సొల్యూషన్, ఆత్మహత్య అని. చావే పరిష్కారం అనే ఒక షార్ట్ ఫిల్మ్ మరి తీయడం జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి, ప్రత్యేకంగా యవ్వనస్తులకు చూపించండి. ఆ షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత చాలామంది నాకు మెసేజెస్ పెడుతున్నారు, అక్క మా స్నేహితురాలు గతించిన నెల చనిపోయింది అక్క ఆత్మహత్య చేసుకొని. ఆమెకు యేసు ప్రభు తెలీదు. ఆమె కనుక ఈ మెసేజ్ చూసుంటే, ఈ షార్ట్ ఫిల్మ్ చూసుంటే, యేసే గురించి వినుంటే బహుశా అలా చేసుకొని ఉండేది కాదేమో. అనేక మంది తమ జీవితాలను చాలా విషాదంగా ముగించుకుంటున్నారండి. క్షణిక ఆవేశం వల్ల చిన్న చిన్న వాటి కొరకు చనిపోతున్నారు. నీ కొరకు యేసే చనిపోయాడు, ఎందుకంటే నువ్వు ఆయన కోసం బ్రతకాలని. హల్లెలూయా.